చాలా చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయాను ఈరోజు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో. మీరందరు గుర్తు రాగానే నాకు అలా జోష్ వచ్చేసింది అనమాట. సో ఎంతమంది ఖీర్ పూరీలు చేస్తారు, ఫాతిహా ఇస్తారు ఇంట్లో, ఎవరెవరు? ఎందుకు ఏమైంది, బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి, ఏం జరిగింది, మాకు వీసా వచ్చేసిందో అని. ఎందుకంటే వీఆర్ హాలిడే అండి. నేను కెమెరా ముందు చెప్పను, వీళ్ళు తిట్టుకుంటారు. కెమెరా వెళ్ళిన తర్వాత అవసరాలన్నీ చెప్తా, అన్ని పనులు చెప్తా. All fine? All fine. You look very dull. Dull no? क्या हुआ? कुछ भी नहीं हुआ. हेलो, हाय, नमस्ते, अस्सलाम वालेकुम, वेलकम बैक. ఫ్రెండ్స్, ఈరోజు మేము మిలాదున్ నబీ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే అది రేపు యాక్చువల్గా 12th of మూన్ డేట్. ఎవ్రీ ఇయర్ మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. కానీ అది 1 day బిఫోర్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. అంటే ఖీర్ పూరి అవన్నీ చేస్తాము, దాని మీద ఫాతిహా ఇస్తాము. ఇవన్నీ కొందరు బిలీవ్ చేస్తారు, కొందరు చెయ్యరు. మేము మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అండ్ ఐ కంటిన్యూ ఇట్ ఫ్రమ్ మై ఇన్లాస్ అనమాట. సో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను యాజ్ యూజువల్. పొద్దు నుంచి పనిలో ఉన్నాను. పొద్దు నుంచి అంటే ఏదో అన్ని పనులు హడావుడి అయిపోయింది. ఈరోజు ఇల్లంతా గిచ్చిబిచ్చిగా ఉంది, అంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఏంటంటే రేష్మా వాళ్ళు రమ్మన్నాను, బికాజ్ రేపు నాకు మార్నింగ్ షూటింగ్ ఉంది. సో రేష్మా మేము అందరం ఈరోజు నైట్ ప్రిపేర్ చేస్తే మార్నింగ్ షూటింగ్కి వెళ్తే వాళ్ళు ఇంకా చూసుకుంటారు. తబస్సుమ్, రేష్మా, సమీరా, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు, మా హెల్పర్స్ ఉన్నారు. రేష్మా వాళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా నేను వెళ్ళిపోయినా అని పిలిచాను. ఇంకా అవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయన్నమాట. నేను బ్లాగ్ చేయడమే మర్చిపోయాను. అండ్ ఎందుకో చాలా చాలా ఎగ్జాస్టెడ్ అయిపోయాను ఈరోజు. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ లో, టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ యాక్చువల్గా. బట్ నో, సడన్గా గుర్తొచ్చింది. మీరందరు గుర్తు రాగానే నాకు అలా జోష్ వచ్చేసింది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్ ఇమీడియట్లీ. అండ్ మీ అందరితో షేర్ చేసుకోవాలి కదా, చూపించాలి కదా అని స్టార్ట్ చేసేసాను. సో మా ఇంట్లో జరుగుతున్న హడావుడి ఏంటనేది మీకు చూపిస్తా. ఓకే, అస్సలాం వాలేకుం రేష్మా. ఎస్, నేను బ్లాగ్ చేయడం మర్చిపోయా. నువ్వైనా ఎస్ చూపించాలి కదా కలిపేటప్పుడు. ఎప్పుడు చూపిస్తాం కదా, అందుకే చూపించండి. అయినా ఎప్పుడప్పుడు కొత్తే కదా. ఇదిగోండి, లాస్ట్ ఇయర్ కూడా చూపించాం కదా. అంతగా అవును, గత 4-5 years నుంచి చూస్తూనే ఉన్నారు. అయినా మళ్ళీ చూపిస్తే బాగుండేది. ఎనీవేస్, నో ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ మా పూరీస్ అన్ని రెడీ అయిపోయాయి. అండ్ రేష్మా ఫ్రై చేస్తుంది. ఒకటేస్తామా? సో మాకు యూసుఫ్ హెల్ప్ చేస్తున్నాడు అన్న మాటలో సతాయిస్తున్నాడు యాక్చువల్గా. ఎస్. సో ఎంతమంది ఖీర్ పూరీలు చేస్తారు, ఫాతిహా ఇస్తారు ఇంట్లో, ఎవరెవరు? కొందరు ఇస్తారు. ఓకే, దట్స్ డిఫరెంట్ స్టోరీ మళ్ళీ. సో మేము మాత్రం ఇస్తున్నాం. ఎవరెవరైతే చేసుకుంటారో మీ స్టైల్లో ఎలా చేస్తారో మాతో షేర్ చేసుకోండి. రేష్మా, దీంట్లో రెసిపీ ఒకసారి జస్ట్ రఫ్గా చెప్తావా? ఇదిగోండి. అమ్మో, రఫ్గా మా ఛానల్లో ఉంది, చూసుకోవాలంటుండో. ఇదిగోండి, ఇది లోపల మనమైతే పప్పు, దీంట్లో ఏదో జీడిపప్పులు అవి కూడా వేసినట్టుంది. అవును, జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసాను దాంట్లో. ఈ పూరి నేను చూపించలేదు, కొబ్బరి పూరి చూపించాను. ఇది చూపించాను. హాయ్ అంట ప్రమిళ అక్కడ నుంచి. వీళ్ళిద్దరు ఉన్నారు, అల్లరల్లా చేస్తున్నారు. అవును, పిల్లలు సతాయిస్తున్నారంటే వీళ్ళిద్దరు హెల్పర్స్ సతాయిస్తున్నారు నన్ను. మీ హ్యాష్ట్యాగ్ బంగారు కోడలి పిల్ల ఏం చేస్తుందో చూడండి. ఏం చేస్తున్నావు? నేను థంబ్నెయిల్కి ఫోటోలు పంపిస్తున్నా, మీకు ఒక స్నిక్ పిక్ ఇచ్చేస్తా. దీన్ని ఏమంటారు అంటే క్యూల్ అంటారు. అంటే ఒక క్రాస్ ప్రమోషన్. మా ఛానల్లో, అత్తగారి ఛానల్లో నా వీడియోస్ ప్రమోషన్. అట్లా నేను మా అత్తగారు ఇలా బ్లడ్ టెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అది ఎందుకు ఏమైంది, ఎందుకు బ్లడ్ టెస్ట్ ఇవ్వాలి, ఏం జరిగింది,
అంటే నా ఛానల్లో అలా ఒక వీడియో ఉంటుంది, మేము బ్లడ్ టెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది, నేను మా అత్తగారు టెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది అన్న వీడియో. వెళ్ళి తప్పకుండా చూడండి. ఐఎమ్ ష్యూర్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అసలు ఏమైంది, మాకు ఏం జరిగింది తెలుస్తుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలా చాలా ఉంటుంది. మాకు ఇన్ఫర్మేషన్ కన్నా ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా చెప్పు చాలు. ఫుల్ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్. మిస్ అవ్వకుండా ఆ ఎపిసోడ్ మీరు చూడాలండి, ఆ బ్లాగ్ ను మాత్రం. యూ విల్ ఫర్ షూర్ ఎంజాయ్. చూసాక ఎంత ఎంజాయ్ చేశారో చెప్పండి. ఎస్ చెప్తారు వాళ్ళు. అక్కడ అందరు పని చేస్తున్నారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? ఇప్పుడే చెప్పా పని చేస్తున్నానని. అది పని ఇప్పుడు నేను రాగానే ఓపెన్ చేసి ఉంటావు. అది రాగానే ఎందుకు ఓపెన్ చేస్తా? అప్పుడు నుంచి ఇగో థంబ్నెయిల్స్ పైనే ఉన్నాయి, ఇది ఈ బర్త్డే థంబ్నెయిల్స్, అది ఆ పనిలోనే ఉన్నా. ఎప్పుడు వస్తుంది మా అర్హాన్ బర్త్డే బ్లాగ్ చెప్పు. ఈ వీడియో లైవ్ వెళ్ళేసరికి ఆ వీడియో ఆల్రెడీ లైవ్ ఉంటది. ఓ సూపర్. అయితే వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. చూడకపోతే మళ్ళీ చూడండి. అర్హాన్ బర్త్డే మండే రోజు లైవ్ వెళ్ళింది. అంటే మీరు ఈ వీడియో థర్స్డేనో నెక్స్ట్ మండేనో చూస్తున్నారు టెక్నికలీ. సో ఆ వీడియో చూడండి. మెయిన్లీ మా అత్తగారి ఛానల్లో వచ్చే వీడియో చూడాలి. బికాజ్ అందరి ఇమోషన్స్ ఎలా అంటే ఈ 3 years వాళ్ళ జర్నీ అదంతా కూడా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మా అత్తగారి ఛానల్లో ఉంది. నా ఛానల్లో కూడా ఏదో కొంత కాస్త వీడియో ఉంది. సో 2 వీడియోస్ చూడండి. చూడకపోతే ఏం చేయను, ప్లీజ్ చూడండి. ఓకే అదనమాట. ఈ డీటెయిల్స్ తెలుసా? షేర్ చేసావా? ఏదో ఎక్కడికో మేమా? సో బేసిక్ గా ఈ వీడియో ఎప్పుడు లైవ్ వెళ్తుందని తెలియదండి బాబు. నేను లైన్ గా కొన్ని స్కెడ్యూల్ చేశాను. సో టెక్నికలీ ఇప్పుడు మా గణేష్ సెలబ్రేషన్స్ అంతా జరుగుతుంది కాబట్టి గణేష్ సెరమనీస్ అన్ని మా సొసైటీలో జరిగిన సెరమనీస్ సెలబ్రేషన్స్ అదంతా కూడా లైవ్ వెళ్ళిన తర్వాత ఒక వీడియో వస్తుంది. అదేంటంటే మాకు వీసా వచ్చేసిందో అని ఒక వీడియో. సో ఏంటంటే నేను అన్వర్జాన్ షెంజన్ వీసా అప్లై చేశాము. ఎందుకంటే వీఆర్ ట్రావెలింగ్. సో అమ్మయ్య నాకు హాలిడే అండి. పాపం మా అత్తగారికి ఆల్మోస్ట్ ఒక 1 month, ఆల్మోస్ట్ దగ్గర 1 month మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. హ్యాపీగా ఉన్నారు. ఏదో అంటారే వచ్చానా కేకిపోతున్నా 1 month छुट्टी पे थे आप. आते की बोल के ऐसा तेलुगु में कुछ बोलते ना రాగానే వచ్చి రాగానే మా అత్తగారికి సారీ గైస్ అప్పుడు అంటే తెలుగు డైలాగ్స్ చెప్తుంటే అలా తెలుగు నేర్చుకున్నాం మేము. ఇప్పుడు యాక్టింగ్ చేయట్లేదు కదా, కొన్ని డైలాగ్స్ అంటే లైన్స్ పదాలు రావట్లేదు వెంటనే. సో వచ్చి రాగానే మా అత్తగారికి ఫుల్ పని పెట్టేశాను. ఆనెస్ట్లీ ఈ 1 month హాలిడే అంటున్నారా, ఈ 1 month కి కూడా నేను ముందుగానే మొత్తం వండించుకున్నాను గైస్. వండించుకొని ఫ్రీజ్ చేసుకొని తీసుకెళ్తున్నాను. చూపించొచ్చా వాళ్ళకి? చూపించొచ్చు. ఓకే. సో అంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అలా అది కూడా రెడీ చేసి ఇంకా ఫ్రీజ్ చేయడానికి పెట్టాము. సో అలా తీసుకెళ్తున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా షెంజన్ వీసా చెప్పేశాను కదా, ఎక్కడికి కానీ షెంజన్ వీసా మనకి ఆఫ్ కోర్స్ యూరోప్ కి తీసుకెళ్తుంది. యూరోప్ లో చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ ఏ కంట్రీకి వెళ్తాము ఏం చేస్తామో అది మీరు కామెంట్స్ లో గెస్ట్ చేసి చెప్పండి. చూద్దాం, లెట్స్ సీ హూ గెట్స్ ఇట్ రైట్. ఓకే డన్. ఎనీవేస్ ప్యాకింగ్ అయిందా లేదా? మనం లాస్ట్ మినిట్ రాజా. రేపు నాకు షూటింగ్ ఉంది, నేను ఉండను. రేపు నేను వెళ్ళట్లేదు. నువ్వు వెళ్ళట్లేదు కరెక్టే. నీకేమైనా అవసరం ఉంది ఏది ఉంటే చెప్పేసి ఇప్పుడే. అలా అంటున్నారా? అంటే నేను కెమెరా ముందు చెప్పను, వీళ్ళు తిట్టుకుంటారు. కెమెరా వెళ్ళిన తర్వాత అవసరాలన్నీ చెప్తా, అన్ని పనులు చెప్తా. పనులు చెప్పి అత్తకి పనులు చెప్తున్నా కోడలు టైటిల్. అత్త కాకపోతే ఎవరు చెప్పను? మా అత్తగారికి అత్త కదా కోడలికి చెప్పాలి, కోడలేమో అత్తకి చెప్తుంది. అదే అంటున్నాను, ఇవన్నీ సొసైటీ చేసిన రూల్స్ ఇవి, అలా ఏం లేదు. అవన్నీ ఏం కాదు చూడండి, అట్లా ఏం అసలు సొసైటీ చేసిన రూల్సే ఫాలో అవ్వండి బాబు. అంటే ఇంట్లో ఆడదే పని చేయాలంటే లేదు, ఐఎమ్ చిల్లింగ్. కోడలే పని చేయాలంటే లేదు, ఐఎమ్ చిల్లింగ్. ఒకటే డ్యూటీ కరెక్ట్ గా చేస్తుందండి తల్లి డ్యూటీ. సో బేసిక్ గా ఈ సొసైటీ క్రియేట్ చేసిన రూల్స్ అన్ని కూడా మా ఇంట్లో మేము ఫాలో అవ్వమండి. నాట్ నెసెసరీ ఆల్సో. సో మేము ఏంటంటే కోడలైనా సరే అత్తకి పని చెప్తుంది, అత్త అయినా సరే కోడలికి పని చేసి పెడుతుంది. ఎలా అమ్మో గడుసు పిల్ల. సరే కానీ. సో గైస్ ఇది మా ఫ్రీజర్.
పిచ్చి పిచ్చిగా ఉంటుంది, ఎక్స్క్యూజెస్. అయితే ఇది సమీరా కోసం ఏదైతే ప్యాక్ చేసామో చెప్పాను కదా, ఇదనమాట. నేను డీటెయిల్గా నీకు బయట తీసి చూపిస్తాను. 3 బాక్సెస్ ఇప్పుడు ప్యాక్ చేసాము. అండ్ దీంట్లో యాపిల్స్ కట్ చేసి ఇట్లా పెట్టామన్నమాట. ఏంటంటే ఇది ఇంట్లో కోసం కూడా, ఇది తీసుకెళ్తుంది కూడా. అంటే ఎప్పుడు ఏం అవసరం పడుతుందో మిల్క్ షేక్స్ అవి చేసుకోవడానికి అర్హాన్ కోసం అనమాట. అండ్ అలాగే మ్యాంగో జ్యూస్, మ్యాంగో కూడా నేను ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను. సో సీజనల్గా మనకు దొరకదు కాబట్టి, సో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఒక 2 hours బిఫోరో గంట ముందు బయటికి తీసి పెట్టుకొని యూజ్ చేసుకుంటాం. ఇదంతా గిజ్జిగా ఉంటుంది. సో ఎక్స్క్యూజెస్. ఇది మాత్రం నేను చూపిస్తాను మీకు గైస్. ఇది ఇట్లా క్యూబ్ అనమాట. ఇది ఫ్రీజ్ చేసేసుకుంటుంది. దీంట్లో ఇప్పుడు నేను టమాటో పచ్చడి 3 ఇది మనకు పులిహోర మిక్స్ అనమాట. ఇట్లా చేసి పెట్టేశాను. ఇంకా 2 కడుతున్నాను. అది గోంగూర అండ్ 1 రెడీమేడ్ కర్రీ కోసం. అంటే ఏ చికెనో మటనో అక్కడ తీసుకొని మనం ఇది కలుపుకొని కర్రీ రెడీ చేసుకోవచ్చు, వాళ్ళకి ఈజీగా ఉంటుందని. ఇది ఏంటంటే కొత్తగా వచ్చింది అనుకుంటా ఇట్లా. సో ఫ్రీజ్ చేసిన తర్వాత దీనికి ఐస్ ప్యాక్స్ ఏవో పెట్టి ప్యాక్ చేస్తుందంట సమీరా ఇది. సో దట్ అక్కడికి వెళ్ళే వరకు ఇవి ఐస్ క్యూబ్స్లా గట్టిగా అయిపోతుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి వాళ్ళు వండుకుంటారనమాట. ఏం సమీరా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కరెక్టేనా? వచ్చావు ఐస్ క్యూబ్స్లా అయిపోతాయి కదా, క్యూబ్స్ అయిపోతాయి. అది మనం ఒకటి ఇలా అంటే పైకి వచ్చేస్తుంది. ఓకే. ఎవ్రీ మీల్ కి మనకి 1 మీల్ కానీ 2 మీల్స్ కానీ వచ్చేస్తుంది. ఓకే. సో రెస్ట్ మనం అలానే పెట్టేసి ఫ్రీజ్ లోనే పెట్టేసేచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ లో కిచెన్ ఉంది, రైట్? ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్. సో అక్కడ వాళ్ళకి అన్నీ ఉంటాయి వండుకోవడానికి. బయట నుంచి తెచ్చుకొని వీళ్ళు వండుకుంటారనమాట. సో అలా. సారీ నేను ఇలా తీసేటప్పుడు ఇది అలవాట్లు పొరపాటు. అలవాటు పొరపాటు కాదు, మీకేంటే ఇలాంటి అలవాటు కాదు. నేను చూసి దాన్ని తెలుగులో చెప్పడం సావస దోసం అంటారు దాన్ని. మీరు ఇలా చేయరు. నువ్వు రాగానే అలా అయిపోయిందంటావా? అది ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్తావా? ట్రావెల్ చేసే వాళ్ళకి హెల్ప్ఫుల్. ఇది యాక్చువల్లీ ట్రావెల్ వాళ్ళకి కాదు గైస్. నార్మల్ గా ఎవరైతే బిజీ లైఫ్ స్టైల్ ఉంటారు కదా, ఆఫీస్కి వెళ్ళి పని చేస్తారు, ఆర్ యూనో నైట్ టైమ్స్ మీల్ ప్రెప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా మనం 1 నెలకి సరిపడా కూడా ఇలా వండుకొని, ఏమైనా కర్రీ మనం ఎక్కువగా వండుకున్నా ఇలా ఫ్రీజ్ చేసుకోవచ్చు. నార్మల్గా when we freeze the food it will stay for up to 3 to 6 months ఫ్రీజ్ చేసుకుంటే. సో అండ్ రీహీట్ చేసుకోవచ్చు చక్కగా. ఇదర్ సెమీ కుక్ చేసుకుంటే మీరు ఏం చేయాలంటే వాటర్ వేసుకొని ఒకసారి స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. ఫుల్గా ప్రాపర్ కుక్ ఉందంటే మీరు అది తీసి మైక్రోవేవ్ చేసుకున్నా సరిపోతుంది. దాని న్యూట్రియన్స్ ఏం చనిపోవు, ఏం అవ్వదు. సో ఫుడ్ గోన్ బి హెల్దీ అండ్ ఆల్సో టైం చాలా తగ్గుతుంది అనమాట. మెయిన్లీ ఎవరైతే చిన్న ఫ్యామిలీస్ ఉన్నారో, టైం లేదు వాళ్ళు, సో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ అలా ఏం వేయని అవసరం లేదండి. మనం ఎలా వండుతామో అలాగే వండుకొని పెట్టేయచ్చు. అది విషయం. ఓకే, ఎంజాయ్. అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే నా నమాజ్ ఫినిష్ చేశాను. ఈరోజు షూటింగ్ ఉంది చెప్పాను కదా. సో ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అవ్వాలి. అండ్ నిన్న నేను అవన్నీ చూపించిన తర్వాత వ్లాగ్ చేసిన తర్వాత అసలు వ్లాగ్ చేయడమే కుదరలేదండి. చెప్పాను కదా కొంచెం టైర్డ్గా ఫీల్ అవుతూ ఉన్నానని. సో అలా రిలాక్స్ అయ్యాను. ఇంకా వ్లాగ్ చేసే మూడ్ కూడా లేదు. సో నేను అసలు వ్లాగే చేయలేదు. ఇంకా దాని తర్వాత వీళ్ళన్నీ చేసుకొని పడుకునేసరికి వాళ్ళ పాపం చాలా లేట్ అయింది. సో అందుకే బ్లాగ్ చేయలేదు. ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోతాను. మేకప్ వేసుకోవాలి, షూటింగ్కి వెళ్ళాలి, అందరూ వస్తారు. అండ్ ఇప్పుడు టైం ఏంటంటే 5:12 అండి. ఇప్పుడు 5:12 అవుతుంది. సో మీ అందరికీ మిలాదున్ నబీ శుభాకాంక్షలు. హ్యాపీ మిలాదున్ నబీ. బారాఫాత్కి ఈద్ హై. అండ్ డెఫినెట్లీ మీ అందరి ఇంట్లో కూడా ఖీర్ పూరి చేసి ఉంటారు. ఈరోజు ఫాతిహాలు అవుతాయి. సో యా, గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ నా నమాజ్లో మీ అందరి కోసం ప్రే చేశాను. మీరు కూడా మీ ప్రేయర్స్లో నన్ను, నా ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. అండ్ ఫాస్ట్గా ఇప్పుడు రెడీ అయిపోతాం. ఎందుకంటే సుబ్బు వాళ్ళు 6:30 కల్లా వచ్చేస్తారు. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి బయలుదేరదాం. ఫ్రెండ్స్, నేను రెడీ అయిపోయాను. అండ్ మా డ్రైవర్ వచ్చేసారు. యాజ్ యూజువల్ సుబ్బు కోసం వెయిటింగ్. నేను మా రాగానే బయలుదేరాలి. అయితే కిచెన్లో వీళ్ళు రాత్రి పూరీలన్నీ చేసి ఎలా పెట్టారో చూపిస్తా. రేష్మా లేస్తే ఇప్పుడు ఖీర్ చేస్తుంది. ఫాతిహా ఇచ్చి వీళ్ళు మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. షూటింగ్కి వెళ్ళిపోతా. అలా ఏం లేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము తింటాము.
సో ఎవరు వచ్చారు చూద్దాం. ఎస్, సో నేను బయలుదేరిపోయాను అండ్ ఆల్మోస్ట్ మీ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చేసాను కాబట్టి నాకు ఈ ట్రావెలింగ్లో కాస్త ఫ్రీ టైం ఉంది. అందుకని నేను న్యూస్ పేపర్ తెచ్చుకున్నా. న్యూస్ పేపర్ చదువుకుంటాను ఈరోజు. ఎప్పుడు ట్రావెలింగ్లో నేను ఫోన్లో ఎప్పుడు మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడము అవన్నీ చేస్తూ ఉంటా. ఈసారి నో, ఇట్స్ ఓన్లీ న్యూస్ పేపర్ టైం. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసాను లొకేషన్కి అండ్ నేను ఫాస్ట్గా రెడీ అవ్వాలి. ఇప్పుడు అందరు నవ్వుతున్నారు, రాగానే ఇప్పుడు మొదలు పెట్టేశారు ఇవిడ గోల, ఇవిడ వ్లాగింగ్ అనేసి. వాళ్ళకి ఏం తెలుసు, మన బాధలు ఏం తెలుసు వాళ్ళకి, ఏం అర్థం అవుతుంది వాళ్ళకి. సో నేను రెడీ అవుతా, ఫస్ట్ రెడీ అయిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా, వడ అండ్ ఇడ్లీ. సో మీ అందరికీ ఒక ముద్ద, నాకు ఒక ముద్ద, వడ కూడా పెడతా. మీ అందరికి ఒక ముద్ద, నాకు ఒక ముద్ద. రెడీ అయిపోయాను నేను. నగలు ఒకటే ఎత్తుకోవాలి, చాలా వర్క్ ఉందంట ఈరోజు. సో ఫాస్ట్గా చేయాలి ఇంకా. ఎస్ ఫ్రెండ్స్, నేను షూట్ స్టార్ట్ అయిపోయింది. ఒక సీన్ కూడా ఫినిష్ చేసి సెకండ్ సీన్ చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ నందు, మేఘన, ఆరోహి, బార్బీ అండ్ ఈరోజు గురు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నారు, కానీ అందరూ కలుస్తాం అనమాట. అంటే సీన్లో కలవం కానీ బయట మాత్రం కలుస్తాము. సో ఐఎమ్ హ్యాపీ, చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలిసాను అనేసి. సో ఇంకా షూటింగ్ అలా జరుగుతుంది. బట్ వీఆర్ మిస్సింగ్ బామ్మగారు. లక్ష్మి గారి ఒంట్లో బాగాలేదు, షీ వాజ్ హాస్పిటలైజ్డ్ అండి. చికెన్ గున్యా అన్నారు డాక్టర్స్. సో షీ కంప్లీట్గా బెడ్ రెస్ట్ కావాలన్నారు. సో ఆవిడ రాలేకపోతున్నారు అండ్ షీ నీడ్స్ బ్రేక్ ఫర్ అట్లీస్ట్ 2 months అని చెప్పింది ఆవిడ. మరి బామ్మగారు అయితే వీళ్ళు ఏమైనా ట్రాక్ చేంజ్ చేస్తారా, లేకపోతే బామ్మగారిని మారుస్తారా, లేకపోతే ఆవిడ కొంచెం వెయిట్ చేస్తారా అనేది మనకు నెక్స్ట్ షెడ్యూల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆవిడ లేని సీన్స్ మాత్రం మేము చేస్తున్నాము. ఐ హోప్ తను తొందరగా రికవర్ అయిపోయి మళ్ళీ మా అందరితో కలిసి వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. హోప్ షీ విల్ బీ ఫైన్ సూన్. సో ఎలా ఉన్నారు సతీష్ గారు? ఎందుకు వచ్చారు మా ఇంటికి ఇప్పుడు? డేట్స్ కావాలి కదా. డేట్స్ కావాలి. మొన్న నుంచి రికమెండేషన్, చీఫ్ మినిస్టర్ వరకు వెళ్ళి రికమెండేషన్ లెటర్ రాసేసి వచ్చాడు. షూటింగ్ ఇవ్వాలి లేదంటే. అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీ ఫుల్ డేట్స్ వచ్చేవి, ఎంజాయ్మెంట్ ఉండేది. అన్ని విధాలు ఆ కాలంలో అప్పుడెప్పుడు మన చిన్నప్పుడు అలా కలిసిమెలిసి అందరం. నేనే సనా మేడం చూసి ఒక సంవత్సరం ఒకే ఇంట్లో ఉంటూ నందువే 2 days పని చేశారండి లాస్ట్ టైం. నాకంటే బామ్మగారు బాగాలేదు, రాలేదు. మేక్స్ సెన్స్. మీ అందరికి ఏమైంది? వైఫ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడే కూడా పిలుస్తారు, డ్రీమ్ లో వస్తానంట. అది అదృష్టం. డ్రీమ్ పడితే షూటింగ్ వస్తుంది, డ్రీమ్ పడలేదంటే అది కూడా లేదు. ఆఫీషియల్ గా వస్తున్నాడు, ఒక సీన్ చేసుకుని వెళ్ళిపోతుంది. డ్రీమ్ అంట. అందరికి ఎలా ఉందంటే ఎంత జాలి వచ్చి వెళ్తున్నారు అంటారు. నాకు తెలుసు బ్యాంక్ లో ఏముందని. జాలీ కాదు అది, జాలీ అంతా ఇది ఫ్లిప్కార్ట్ లో చూసుకుని ఇది ఇంత రేటా నెక్స్ట్ మంత్ చూసుకుని దీనికి ముందు 3 months బ్యాక్ అన్ని యాడ్ ఆర్డర్. ఇప్పుడు బై లెటర్ ఇలా ఉంది లైఫ్. ఎప్పుడు కలుస్తాము అందుకే దయచేసి అర్థం చేసుకుని అందరికి మంచి డేట్ కార్ట్ కొట్టాలంటే మీరు డేట్స్ ఇవ్వాలి. డేట్స్ ఎవరు ఇవ్వాలి పాపం? సబ్స్క్రైబర్స్ వాళ్ళేమో మొత్తుకుంటున్నారు, ఎప్పుడు కలుస్తారు హీరో హీరోయిన్ అని.
కలుస్తారు. సీరియల్ అయితే చాలా మంచి రీచ్. పారాడైజ్ రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్ వెళ్తూ ఉంటాను. నాకు వాచ్మెన్ కూడా గువా గోరింకా హీరో రికగ్నైజ్ చేస్తారు. ఆ మూవీ షూట్ జరుగుతుంది ఫిల్మ్ సిటీలో. అక్కడ జస్ట్ కాంపౌండ్ దగ్గర చూస్తున్నాను నిల్చుని షూటింగ్. మేనేజర్ వచ్చి సార్ మిమ్మల్ని ఎక్కడ చూసిన గువా గోరింకా మంచి రికగ్నైజేషన్. అవునవును, లేదు పీపుల్ ఆర్ వాచింగ్, అందుకే కదా మనకు రేటింగ్ వస్తుంది. చూడకపోతే ఎప్పుడో ఆపేస్తారు, చూస్తున్నారు కాబట్టి పెట్టారు. బట్ యాక్చువల్లీ మంచి సీక్వెన్స్ వచ్చింది. మనం ఉన్నా లేకపోయినా అంటే సపరేట్గా మనం పని చేస్తున్నాం, డేట్స్ తగ్గాయి అని పక్కన పెడితే మంచి సీక్వెన్స్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది అది. అవునా? ఓ ఇస్ ఇట్? ఓ లవ్లీ. సూపర్. అలానే కొన్ని మేఘనకు వస్తున్నాయంటే లేదు, తను కూడా తక్కువే, అందరికంతే. కొంత అంటే డివైడ్ అయింది వర్క్. ఒకే ఇంట్లో ఉండకుండా మీకు 2 రోజులు, తనకు 2 రోజులు, మాకు 2 రోజులు అట్లా డివైడ్ అయింది. బట్ మంచి సీక్వెన్స్ వస్తుంది. సో కీప్ వాచింగ్ గువా గోరింకా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫర్దర్ యూ హియర్ ద వన్ లైన్ నెక్స్ట్. నేను విన్నాను, చాలా బాగుంది. అవును. సో నెక్స్ట్ నన్ను మీరే నెక్స్ట్ మొత్తం చాలా బాగుంది. ఎంతైనా hope I will get promoted from buy letter to add to cart. Okay guys, chalo enjoy your shooting. Bye bye. షూటింగ్ నుంచి మాకు కొంచెం అలా బోర్ కొడితే నందు నాకు లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తున్నాడు. రా అమ్మ వెళ్దాం అనేసి. సో నేను ఇంకా కొన్ని రోజులు అది బాంబ్లాస్ట్ చేస్తున్నారు. అవునా? ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి. సీరియస్లీ? ఎదురుగా కనిపిస్తున్న గుట్ట అంటే మీకు కనిపిస్తుంది లేదు? ఓ వై ఆర్ దే డూయింగ్ సో? బాంబ్లాస్ట్ హ్యాపెండ్ ఇన్ ద మార్నింగ్. ఓ అలా తిరిగేసి వద్దాం, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఈ కార్ డ్రైవర్ వెనకాల కూర్చొని ఉన్నారు పాపం ఆయన. నేను నందు ఒక సీన్ అనమాట. సో దానికోసం బయటికి వెళ్ళాలి. మేము బయటికి వచ్చాము. కనిపించారు మా వాళ్ళు, కనిపించారండి. హాయ్ సార్. హలో మేడం. థ్యాంక్స్ ఫర్ ద రైడ్. వెల్కమ్ మేడం. డైరెక్టర్ గారు సిటీలో రైడ్. నేను మా కెమెరామెన్ గారు అందరం కలిసి ఇలా రైడ్కి వచ్చాను. నందుని నింపేసి షూటింగ్ లో రైడ్. క్యారవాన్స్, ఫిల్మ్ సిటీ క్యారవాన్స్. రోలింగ్ సార్. చిన్న ఉండే కదా అనేది. మధ్యాహ్నం నుంచి ఎండలోనే పని చేస్తూ ఉన్నాము. ఏదో కాస్త రిలాక్స్ అయ్యాము అనుకుంటే మళ్ళీ ఎండలో. మీ ఆరో ఇక్కడ ఉంది, చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. నిజంగా అయిందా? నేను నందుకి యాక్సిడెంట్ చేశాను కదా స్టార్టింగ్. అవును. ఇప్పుడు మేఘన రివెంజ్ తీసుకుంది. మేఘన మళ్ళీ రివెంజ్ అనమాట. సో కర్మ రిటర్న్. అందరు నేను బాగా తిప్పుకుంటున్నారు. ఏంటి అసలు ఆరో ఏంటి అని అడుగుతున్నారు. పాపం చాలా మంచిదండి. సీరియల్లో మాత్రం మీరు ఎంత ద్వేషించుకుంటే తనకు అంత ప్రేమ అందినట్టు. బికాజ్ ఆ క్యారెక్టర్ మీకు నచ్చింది అంటే, తను చేసే పోర్ట్రేట్ చేసే క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అని అర్థం అనమాట. అది ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు, మీరు ద్వేషించినా ప్రేమించినా ఆ క్యారెక్టర్ నచ్చే చేస్తారు. సో పాపం మంచిది. సీరియల్లో ద్వేషించుకోండి, పర్సనల్గా వద్దు. సో చాలా డేస్ తర్వాత కలుస్తున్నాము, కలిసి పని చేస్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ వర్షాలు పడినట్టే పడ్డాయి. ఎండ చూస్తే అట్లాగే ఉగురుస్తుంది కూడా అలాగే. లేదు కిందకి వచ్చేది ఆపోజిట్. ఇది పని రాక్షసి చేస్తూనే ఉంటుంది. రాత్రి పగలు పని చేస్తుంది. 6 దాకా బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఏం ఛాన్స్ ఉన్నామో నైట్స్ నేను చేయలేదు. యూస్ గైస్ ఫైనల్గా ప్యాకప్ అయింది. 7:45 అవుతుంది ఇప్పుడు. ఇంకా వాళ్ళు ఇంకా పాపం వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఇంకా లేదు, నా వల్ల కాదు, రేపు చేసుకోండి అని చెప్పి బయలుదేరుతున్నాను. సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను.
some kind of magic. We both know it right away. I came here to party, don't want it to end. ఎస్ గైస్ ప్యాకప్ అయిపోయింది, మేము బయలుదేరిపోయాము. అండ్ ఎస్ ఐ యామ్ టైర్డ్ యాజ్ యూజువల్. నేను ఎప్పుడు చెప్తాను ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ టైర్డ్ అనేసి. అండ్ ఈరోజు చాలాసేపు ఎండలు కూడా చేసాం కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ లో. అండ్ ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత రేష్మా వాళ్ళందరూ ఉన్నారు. అండ్ టుడే బీయింగ్ మిలాదున్ నబీ, ఖీర్ పూరీలు చేసి ఉంటారు ఇంట్లో. సో ఐఎమ్ వెయిటింగ్ టు గో అండ్ హ్యావ్ ఇట్. ఐల్ సీ, వీలైతే ఇంటికి వెళ్ళి బ్లాగ్ చేస్తా, లేదంటే వచ్చుంటా. యా, ఇంటికి వెళ్ళి ట్రై చేస్తా బ్లాగ్ చేయడం. అస్సలాము అలైకుం అన్వర్. మా అన్వర్ పరేషాన్ ఉంది. డోంట్ వరీ, నేను బ్లాగ్ చేయట్లేదు, నీ కొడుకుని చూడ్డానికి వెళ్తున్నా. వాటన్ని అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం. ओफो ओफो क्यूटी, दादी को बुला के. अच्छा 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 अच्छा, ठीक है, तुम खा लो, दादी फ्रेश अप होके आते. ओके बाय बाय. यस समीरा, ऑल फाइन? ऑल फाइन. यू लुक वेरी डल. डल नो, क्या हुआ? कुछ भी नहीं हुआ. फिर क्या कि मम्मी भी ऐसे, मैं भी टायर्ड. tired, that's what you look tired. All fine? All fine, all fine. Traveling stress. వర్క్ స్ట్రెస్ అంటే ట్రావెల్ కి ముందు ఇది పని ఫినిష్ చేసేయాలని కొంచెం వర్క్ స్ట్రెస్, అంటే ఇంకేం లేదు. అన్ని సర్దేసుకున్నావా? వాట్ ఏ జోక్ యా. ఇప్పుడే పడుకోబెట్టాక మొదలు పెట్టాలి. ఇప్పుడు అన్ని తీసుకెళ్ళి అక్కడ రూమ్ లో పెట్టా, పక్క రూమ్ లో. ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు వెళ్తావు? నుంచి పడుకున్నాక. ఓకే సరే, రమ్మన్నాడు, మాట్లాడలేదు. సరే, భోజనం చేస్తున్నాడు కాబట్టి మనం కూడా డిస్టర్బ్ చేయొద్దు. బాయ్ హీరా, టాటా బాయ్ లడ్డు. అరే 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 అరే, క్యా బాత్ హై వెరీ క్యూట్. సరే కదా, అయ్యప్పర్ పనిలో వాళ్ళందరూ ఇంకా బిజీగా ఉన్నారు కాబట్టి నేను వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఇంటికి వచ్చగానే ఏం చేశానంటే ఖీర్ పూరి మా డ్రైవర్కి అండ్ సుబ్బుకి కూడా వేసి ఇచ్చానమాట. పాపం రేష్మా కడుతుంది. పాపం వాళ్ళు పొద్దు నుంచి బిజీగా పని చేస్తూ ఉన్నారు. నేను పొద్దు నుంచి పని చేస్తూనే ఉన్నా. నవ్వుతున్నా రేష్మా. సరే, ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బజ్జుంటాను. మార్నింగే మళ్ళీ షూటింగ్ ఉంది నాకు. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. నాకు ఈ వ్లాగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి నాకేం తెలియదు. ఐ హోప్ నా ప్రయత్నం, నా హ్యాపీనెస్, నా అరౌండ్ నా మంచి చెడు అని మీతో షేర్ చేసుకోండి. నా ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity. Tell me